హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ శ్రీనిధి. అంగట్లో ఆడయంత్రాలు దొరికితే బాగుండేది. కుంజివ్వగానే బొమ్మ తిరిగినట్టు ఇవ్వమనగానే మగబిడ్డను కానీ మొగుడి చేతిలో పెట్టే ఆడయంత్రాలు దొరికితే ఎంత బాగుంటుంది కదా. మీరు దేవుళ్ళని నమ్ముతారా? విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సత్యకాలపు మనుషులు. శ్రీవల్లిని కన్నారు, సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి పెళ్లి చేశారు. మిగిలిన ఏ దేవుళ్ళో ఆడపిల్లల జోలికి పోలేదు. మేరీ గర్భవతి అయ్యి మొదట యేసుక్రీస్తునే కన్నది, కానీ ఆడబిడ్డను కనలేదు. జనం గుళ్ళు గట్టి పూజించే దేవుళ్ళకే ఆడపిల్లలు లేరు. ఇక మనుషుల్ని ఏమనాలి చెప్పండి? ఆడపిల్లల్ని కని పెంచి సాకి సంతరించమని ఎట్లా చెప్పేది? కోస్తా కర్ణాటక ప్రాంతానికి చెందిన జులేఖా మూగపిల్ల, నిరుపేద కుటుంబం. అన్నీ ఉన్న పిల్లలకే పెళ్లి చేయడం తలకు మించిన భారమైన కాలం ఇది. ఇంకా మాటలు రాని ఆ పిల్లకు పెళ్లి చేయాలంటే ఇంటి వాళ్లకు ఎంత కష్టం. వెతగ్గా సులేమాన్ దొరికాడు. 4 అక్కా చెల్లెలకు ఒక్కడే తోబుట్టువు. వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేసరికి అతని తాతలు దిగొచ్చారు. బతుకు గడిచే మార్గం లేదు. దుబాయ్ వెళ్ళి 4 రాళ్ళు సంపాదిస్తేనే ఆదరువు. అందుకే తనకు కట్నంగా వీసా డబ్బు ఇవ్వాలని అత్తవారికి షరతు పెట్టాడు. ఒప్పుకున్నదే చాలనుకుని ఎలాగోలా ఆ డబ్బు తెచ్చిచ్చారు అత్తమామలు. జులేఖా సులేమాన్లు ఒక్కటయ్యారు. 6 నెలలు అత్తారింట్లో గడిపి గర్భవతి అయిన భార్యని అక్కడే వదిలి ఒంటరిగా దుబాయ్ విమానం ఎక్కాడు సులేమాన్. వెళ్లే ముందు భార్యకి గట్టిగా ఓ మాట చెప్పాడు. 4 అక్కా చెల్లెలకు పెళ్లి చేసేసరికి నాకు చుక్కలు కనిపించాయి. ఇంకా చాలు, మళ్ళీ ఆ అవస్థలు పడలేను. నువ్వు 10 మందిని కన్నా సంతోషమే, కానీ ఆ 10 మంది మగపిల్లలే కావాలి అన్నాడు. అతని న్యాయం అతనిది. ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయడం అంటే మాటలా చెప్పండి? మూటలకు మూటల డబ్బు కావాలి, తల తాకట్టు పెట్టాలి, అనేక పర్యాయాలు తలదించుకోవాలి. ఇదంతా తన వల్ల కాదని అతని వాదన. కానీ కడుపులో బిడ్డను మోసే జులేఖాకు అది ఆడో మొగో ఎలా తెలుస్తుంది? మగబిడ్డను మాత్రమే కనే విద్యను ఎవరు కనిపెట్టారు? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? తొలి ప్రసవం ఆడదానికి గండం అంటారు, కానీ మొగుడి మాటలు అంతకన్నా పెద్ద గండంగా అనిపించాయి జులేఖాకు. అయితే నెలలు నిండినాయి, ఆడపిల్ల పుట్టింది, గండం మొదలైంది. దుబాయ్లో ఉన్న సులేమాన్కు ఈ సంగతి చెప్పాలి. కానీ విన్న వెంటనే ఫోన్లోనే ముమ్మారు తలాక్ అని తెగదెంపులు చేసుకుంటే, తనకు ఆ బిడ్డకు కన్న తల్లి ఇద్దరు వద్దని అనేస్తే, దుబాయ్లో మరో నిఖా చేసుకుంటే, జులేఖా ఇంటి వారి గుండె గొంతులోకి వచ్చింది. ఆ క్షణానికి గండం గడిచేదట్టా? మొత్తానికి ఫోన్ చేశారు. బిడ్డ పుట్టిందన్నారు. మగబిడ్డ పుట్టి ఉంటుంది, నాకు ముందే తెలుసు. వాడికి నా ఫేవరెట్ హీరో సల్మాన్ ఖాన్ పేరు పెట్టండి అని సంతోషంగా అన్నాడు సులేమాన్. అతని ఆనందం ముందు వారి గొంతు మూగబోయింది. ఈ క్షణానికి ప్రమాదం తప్పింది అని అనుకున్నారు వాళ్ళు. పుట్టింది ఆడపిల్ల కాబట్టి సల్మాన్లోని మొదటి 2 అక్షరాలు తీసుకుని సల్మా అని పేరు పెట్టిర్రు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కాలం ఊరికే ఉంటుందా చెప్పండి? ముందుకు పరిగెడతనే ఉంటుంది. పిల్ల పెరిగి పెద్దదయ్యింది కూడా. 5 ఏళ్ళు అయిన తర్వాత తండ్రి ఊరికి రాబోతున్న వార్త తెలిసి గంతులేసింది ఆ పిల్ల. కానీ ఇంట్లో వాళ్ళకి హడల్. ఇన్నేళ్ళు దాచిన నిజం ఇప్పుడు ఎట్లా చెప్పేది? చెప్తే ఏం జరుగుతుంది? జులేఖా బతుకు ఏమవుతుంది? ఇంట్లో వారితో పాటు చుట్టుపక్కల వారికి భయమే. ఆలోచించగా ఉపాయం దట్టింది. 5 ఏళ్ల సల్మాకు జుట్టు కత్తిరించి లాగు చొక్కా వేసి సల్మాన్గా మార్చారు. తండ్రి ముందు అసలు పేరు చెప్పొద్దని, అతను ఉన్నంతకాలం లాగు చొక్కాలే వేసుకోవాలని ఒప్పించారు. ఆ అమాయక పిల్ల సంతోషంగా సరే అన్నది. సులేమాన్ ఊళ్ళోకి దిగాడు. రాగానే బిడ్డను చూడాలని అతని ఆరాటం. తనకు పుట్టిన కొడుకు కోసం దుబాయ్ నుంచి ఏమేమో పట్టుకొచ్చిండు. కొడుకు రూపంలో ఉన్న కూతురుని ఎత్తుకొని ముద్దాడి తనివి తీరా ఆనందపడ్డాడు. కొత్త లాగు చొక్కాలు వేయించాడు. సల్మాన్ అంటూ భుజాల మీదకెత్తుకుని ఊరంతా షికార్లు చేశాడు. ఇంట్లో వారికి రోజుకొక గండంలాగా ఉంది. ఎప్పుడు నిజం కనిపెట్టేస్తాడోననే భయంగా ఉంది. సల్మాన్కు సుంతి చేయించాలని తండ్రి పట్టుబట్టాడు. నిజం తేలిపోయే సమయం వచ్చేసింది. తనకు పుట్టింది సల్మాన్ కాదు సల్మా అని గుర్తించే సమయం ఆసన్నమైంది. గుర్తిస్తే జులేఖా పరిస్థితి ఏంటి? ఆడపిల్లలు మగపిల్లలాగా చెలామణి అవుతూ బతకాల్సిన బతుకులకు అంతం ఎప్పుడవుతుంది? అసలు ఈ ఆడామగా తేడాలు పెట్టిన భగవంతుడికి ఆడపిల్లలు ఎందరు? కన్నడ వచన సాహిత్యంలో ముస్లిం జీవిత వైవిధ్యాలను తొలిసారి ప్రవేశపెట్టిన రచయిత బోల్వర్ మహమ్మద్ కున్హి. పుట్టింది దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు. సిండికేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్గా 38 ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యారు. ఇది కేవలం ఆయన వృత్తి జీవితం. రచనా జీవితం చాలా విస్తృతమైంది. మహమ్మద్ ప్రవక్త జీవితంపై ఒదిరి పేరిట కన్నడలో చారిత్రక నవల రాశారు. ప్రవక్త భార్య ఆయిషా జీవితం గురించి ఉమ్మా అనే నవల రాశారు.
ఎక్కలు మిక్కిలి కథల్ని రచించారు. 1110 పేజీల ఉద్గ్రంథం స్వతంత్రద ఓట రాశారు. 12 బాలనాటికలు ఎడిట్ చేశారు. పాపు గాంధీ బాపు ఆదా కథే పేరుతో మహాత్మా గాంధీ జీవితాన్ని పిల్లల భాషలో రాసి ప్రశంసలు పొందారు. 2 సార్లు కేంద్ర సాహిత్య అకాడమీ, 3 సార్లు కర్ణాటక సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. ఆయన రాసిన కథ ఆధారంగా 2021లో కన్నడ ప్రసిద్ధ దర్శకుడు పి శేషేంద్రి భేటీ అనే సినిమా తీశారు. ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు మాటలు పాటలు రాశారు బోల్వర్ మహమ్మద్. ఆడపిల్ల పుడితే వడ్ల గింజలు వేసి చంపే కాలం నుంచి ఆపరేషన్ సింధూర్కు మహిళలే నాయకత్వం వహించే కాలం దాకా ఎదిగాం. కానీ ఇంకా గుండెల మీద కుంపటి నానుడి పోనే లేదు. ఇప్పట్లో పోయేలానూ లేదు. 2 ఆడపిల్లలు పుట్టిన తల్లిదండ్రుల్ని చూసి జాలిపడే సమాజం, సమూహం ఇంకా మన చుట్టూనే ఉంది. రాజస్థాన్లో ఆడపిల్ల పుట్టిన ఇంట్లో శోక దినాలు పాటిస్తారట. ఆ దినాలు కొన్నేళ్లకు పోవచ్చు, కానీ ఆడపిల్లలుగా ఎందుకు పుట్టామురా భగవంతుడా అని ఏడ్చే రోజులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నదే ఇక్కడ వాస్తవం. ఆ శోకానికి వీడ్కోలు పలికేటప్పుడు అయితే ఈ సినిమా గనక మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో ఉంది, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో కూడా ఉంది, చూసేయండి.